ఒక్కొక్కసారి మనిషి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా సమస్యల్లో నుంచి బయటపడటం చాలా కష్టంగా అనిపిస్తుంది. అంత మాత్రం చేత తన రెక్కలలో బలం తగ్గిపోయినట్లు కాదు. పూర్తిగా అలసిపోయిన మనసు చురుకుగా ఆలోచన చేయలేదు. వర్షంలో పూర్తిగా తడిసిపోయిన సీతాకోకచిలుకను గమనించినట్లయితే వాటి రెక్కలు తడిచి ముద్దై ఒకదానికి ఒకటి అంటుకుపోతున్నట్లు ఉంటాయి. ఎగరటం చాలా కష్టమవుతుంది. ఒక చల్లని గాలి వీచినప్పుడు కొంతసేపటికి ఆ రెక్కలలో ఉన్న తడి ఆరిపోగానే మరలా అది గాలిలో చక్కగా ఎగిరిపోతుంది. అంటే తడిచిపోయినప్పుడు దాని రెక్కల యొక్క సామర్థ్యం తగ్గిపోయినట్లు కాదు. అది మౌనంగా ఉంటుంది రెక్కలు ఆరిపోయే వరకు. అదేవిధంగా ప్రశాంత చిత్తంతో మనిషి కూడా ఆలోచన చేస్తే ఏదో ఒక తలుపు తెరుచుకుంటుంది మన కోసం. కాస్త ఓర్పు వహించాలి అప్పటి వరకు.